వ్యూహంతో ఇలా టిఆర్ఎస్ పోతే బోల్తా పడేది వాళ్ళే. అంత నష్టాలు చేసి రేవంత్ రెడ్డి ఆంధ్ర అన్నా, కేసీఆర్ చేపల పులుసు అన్నా, ఒకళ్ళొకళ్ళు విమర్శలు చేసుకున్నా సరే ఎవరికి నష్టం కాకూడదు. తెలంగాణకు నష్టం కాకూడదు, ఆంధ్రాకి నష్టం కాకూడదు, రాయలసీమకు నష్టం కాకూడదు. ఇప్పుడు ఒకటి వేణుగోపాల్ రెడ్డి గారు అన్న పాయింట్ నాకు నచ్చింది. పంట ఎక్కడ పండినా పంటే. చిత్తూరు నుంచి టమాటాలు వస్తున్నాయి, రైతు అన్నవాడు ఎక్కడున్నవాడు రైతే. వేణుగోపాల్ రెడ్డి గారు అదే మీరు అన్న పాయింట్ నచ్చింది నాకు. దేశంలో పంట ఎక్కడ పండినా పంటనే, చిత్తూరులో టమాటాలు పండిన పంటనే. భరత్ గారు మీరంటే ఎవరు అబ్జెక్షన్ చెప్పారు కానీ వేణుగోపాల్ రెడ్డి గారు ఆయన అన్నారు నచ్చింది నాకు. ఆ పాయింట్ నచ్చింది. చిత్తూరులో టమాటాలు తెలంగాణలో రావట్లేదు అని అన్నారు. ఇప్పుడు భరత్ వేణుగోపాల్ రెడ్డి లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో పండిన పంట తెలంగాణ పండుద్దని అంటే చిత్తూరులో పండిన పంటనే టమాటాలు మనకు రావాల్సిందే. పంట పంటే తెలంగాణ కావాలని మేము అంటున్నాం, మీరు ఏడవైనా ఒకటే అంటున్నారు. జీ తెలుగు న్యూస్, వీఆర్ జీ తెలుగు న్యూస్, వీఆర్ నాట్ ఫర్ తెలంగాణ, నాట్ ఫర్ ఆంధ్రప్రదేశ్, వీఆర్ ఫర్ బోత్ స్టేట్స్. మేము ఒక రాష్ట్రానికి సపోర్ట్ ఉన్నాం. తెలుగు రాష్ట్రానికి సమానం. మీరు జీ న్యూస్ బీజేపీ ఒకటే ఆలోచనలతో ఉన్నది. తెలుగు రాష్ట్రం కాంగ్రెస్ కూడా రాహుల్ గాంధీ వచ్చి ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వద్దంటాడా? ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ మొత్తం చెప్పండి. రాహుల్ గాంధీ అంటాడా బనకచర్ల వద్దని స్టేట్మెంట్ ఇప్పండి మీరు? కాదు, తెలంగాణకు వద్దు, తెలంగాణకు నష్టం చేసి బనకచర్ల వద్దని రాహుల్ గాంధీ అంటాడా అని చెప్తున్నా. స్టేట్మెంట్ అదే నేనేమంటున్నా, తెలంగాణకు నష్టం చేసి ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వమంటాడా అంటున్నా. అదే ఇప్పుడు నేను అనేది. ఇప్పుడు బీజేపీ నేను అనేది అర్థం చేసుకో. తెలంగాణ నష్టపోతే మాయ గానీ ఆంధ్రప్రదేశ్ కి అన్నట్టు జీ న్యూస్ అన్నట్టు వేణుగోపాల్ రెడ్డి అన్నట్టు అనలేదు. ఆంధ్రప్రదేశ్ నష్టం అనట్లేదు, తెలంగాణ అనేదిగా. తెలంగాణ నష్టం. పంట ఎక్కడ పండినా గొప్ప పంట ఎక్కడ పండినా అల్టిమేట్ గా వాటర్ సద్వినియోగం జరగాలి. ఆ లెక్కకు వస్తే మా ఇంటి పేరే అద్దంకి, ఊరు కూడా అద్దంకి ఆడ ఉన్నది. మా ఆంధ్రాల అభిమానులు కూడా ఉన్నారు. మా మహా ప్రేమికులు అన్నట్టు రివర్స్ ఇంటర్లింకింగ్ జరగాలి. ఇప్పుడు రివర్స్ ఇంటర్లింకింగ్ జరగాలి. అది దాన్ని మేము సమర్థిస్తాం. పోలవరం ఉంది, పోలవరం కనుక ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే 45 టీఎంసీలు తెలంగాణకు వస్తాయి. 30 టీఎంసీలు కృష్ణాలో 45 రావాలి కదా. కంప్లీట్ కానక్కర్లేదు, ఆల్రెడీ కనెక్ట్ చేశారు కదా. కృష్ణా బ్యారేజ్ కి ఎప్పుడైతే కనెక్ట్ అవుతుందో ఆ డ్యూ టు బి 45 తెలంగాణకు వస్తే కర్ణాటక మహారాష్ట్రకు 30 టీఎంసీలు వస్తాయి. వాళ్ళకు 35 పోతున్నాయి, మనకు 45 వస్తే పాలమూరు రంగారెడ్డి మంచిదే కదా. పాలమూరు రంగారెడ్డికి నికర జలాలు వస్తే కనుక వెంటనే అప్పు పుడుతుంది. ఆ అప్పుతోనే అది కట్టేయచ్చు, కంప్లీట్ చేయొచ్చు. బెనిఫిట్ అదే చెప్తున్నా. ప్రకాశానికి నేను రివర్స్ ఇంటర్లింకింగ్ మేము జీ తెలుగు న్యూస్ సపోర్ట్ చేస్తాం. అది బనకచెర్లనా లేదా ఇచ్చంపల్లి, అది కమిటీలు డిసైడ్ చేయాలి. ఇచ్చంపల్లి ద్వారానా లేదా ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటారు ఇచ్చంపల్లి నుంచి 200 టీఎంసీలా లేదా నాగార్జున బీజేపీ వాళ్ళను సన్నాయి నొక్కులు నొక్కకుండా ఆ నదుల అనుసంధానం ఏమన్నా చేతనైతే దాని ముందుకు బొమ్మనండి. అది ఇంకా ప్రోగ్రెసివ్ ఉంటది, పాజిటివ్ గా ఉంటది. అంటే బ్రేక్ పడ్డది బీజేపీ వల్ల కాదు, అది ఛత్తీస్గఢ్ వల్ల పడ్డది. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే, బీజేపీ గవర్నమెంట్ ఉంది. అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్, ఇక్కడ టిఆర్ఎస్ గవర్నమెంట్ రెండు కూడా బ్రేక్ చేసినాయి. చెప్తానండి నేను. ఇద్దరు కూడా మాట్లాడు. ఒక్క నిమిషం. ఇవాళ వేదిరెడ్డి శ్రీరామ్ గారి ప్రజెంటేషన్ మీకు కాపీ పంపిస్తా. రెండు ప్రభుత్వాలు కూడా ఇన్ ప్రిన్సిపల్ ఒప్పుకున్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏమన్నాడంటే ఇచ్చంపల్లి కట్టద్దు, డైరెక్ట్ పోలవరం ద్వారా ఇంటర్లింకింగ్ చేస్తే మాకు లాభము అన్నాడు. దానికి సిడబ్ల్యూసి వ్యతిరేకించింది. అంటే టాస్క్ ఫోర్స్ చైర్మన్ గా వేదిరెడ్డి శ్రీరామ్ గారు అక్కడ పనిచేసినప్పుడు ఆయన సమక్షంలోనే జరిగిన మీటింగ్స్ ఇవి. ఇవాళ ఆయన ప్రజెంటేషన్ చాలా బాగుంది, మీరు అది ఫాలో కండి, అందులో ఖచ్చితంగా వాస్తవాలని చెప్పాడు ఆయన. ఒకటి వేదిరెడ్డి శ్రీరామ్ గారు గతంలో కేసీఆర్ గారికి కూడా ఒక రిపోర్ట్ ఇచ్చిండు. నేనైతే రాజస్థాన్ లో నేను గతంలో చూసిన, ఈ మధ్య కాలంలో రాజస్థాన్ నేను పోయి వచ్చిన, వసుంధర రాజే గారు రాజస్థాన్ అది మధ్యప్రదేశ్ రాజస్థాన్ చేసిన ప్రయోగం గంత ఎడారిలో మీరు ఒక్కసారి ఫ్లైట్ లో మీరు చూడండి. నేనంటే మన తెలుగోడు కాబట్టి మాతో కలిసి ఉద్యమంలో ఉన్నాడు. ఆ టైంలో మనోడు మాకు సుష్మా స్వరాజ్ కోఆర్డినేషన్ చేసిన దాంట్లో కూడా ఉన్నాడు. ఆ రోజు అసలు పోలవరం నుంచి తుమ్మిడి హెట్టి వరకు మనోడు ఒక ఆల్టర్నేట్ ప్రాజెక్ట్ ఇచ్చుండే. అవసరమైతే సముద్రం నుంచి నౌకలో వచ్చేంత ఒక ప్రణాళిక ఉండే. జేఏసీ లో ఉన్నప్పుడు కూడా ఒక ప్రపోజల్ పెట్టి అది వినుంటే ఇలా కాళేశ్వరం ఇట్లా కాకపో, కాళేశ్వరం దగ్గర కూడా ఒక బ్యారేజ్ వచ్చినేమో.
అది అది మేమే reversible. సూరారమా అదేంది సూరారం దగ్గర పెట్టమన్నారా? మనోజ్ దగ్గర ప్రాజెక్ట్ ఉంది, అది నేను కూడా ఫాలో అయిన దాన్ని. చెప్పండి చెప్పండి వేణుగోపాల్. ఒక్క నిమిషం, దయాకర్ గారి తర్వాత విషయం కానీ మేము దానికన్నా ముందు విద్యాసాగర్ గారి నాయకత్వంలో ప్రెసిడెంట్ ఉన్నప్పుడు 1999లో గోదావరి జలాల మీద పాదయాత్ర చేసి ఇచ్చంపల్లి కాడ ప్రాజెక్టు కట్టాలని డిమాండ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్ పోయి సిమెంట్ బస్తాలు వేసుకపోయి ఇది దేవాలయం స్టార్ట్ చేసిండు. మేము 4 ఏది దుమ్మగూడెం, ఇచ్చంపల్లి, ఎల్లంపల్లి, ఇంకొకటి ఏదో ఉన్న మొత్తం పోలవరం, ఈ 4 ప్రాజెక్టులు కట్టి పడవ, ఇప్పుడు వారు అంటలేరా పడవలు ఇదంతా టూరిజం అంతా, అదంతా మేము అప్పుడు ఒక ఎక్స్పర్ట్ ఇంజనీర్స్ తోని అనేక రోజులు మా శేషగిరావు సార్ ఉండే అందరు కలిసి చేసి ఆ ప్రపోజల్ ఇచ్చినాము కేంద్రానికి రాష్ట్రానికి. ఆ తర్వాత అట్లయింది కానీ దాన్ని ఎవరు పట్టించుకోలేదు. పట్టించుకోవడం కాదు, ఒక్క నిమిషం పట్టించుకోకపోవడం కాదు, ఏం జరిగిందో చెప్తా. ఇచ్చంపల్లి అనేక దశాబ్దాలు సర్వే చేసిన 3 రాష్ట్రాలు సర్వే చేసిన ప్రాజెక్ట్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్కన పెట్టింది, తెలంగాణ ప్రభుత్వం పక్కన పెట్టింది. సరే ఎందుకు పక్కన పెట్టిందో వాళ్ళకే తెలుసు, పైసలు లెక్క పెట్టిండ్రా. అందులో గ్రావిటీ లిఫ్ట్ 2 ఉన్నాయి, ప్రకాశం బాగా తెలుసు. దాన్ని మేము పాదయాత్ర చేసినాం దాన్ని కట్టుబడి. అక్కడ ఫ్రెంచ్ ఇంజనీర్ల సమాధులు ఉన్నాయి. ఈ రోజు కూడా మేము కొబ్బరికాయ కొట్టి నక్సల్ మూవ్మెంట్ లో కూడా అడిగిపోయి మేము ఏదో చేసి ప్రార్థన చేసి వాళ్ళకి దండం పెట్టి వచ్చినాం. కానీ అది పక్కకు పోయింది. ఇప్పుడైనా నదుల అనుసంధానాలు దాన్ని తీసుకుంటే మనం సంతోషపడదాం. మీరు ఒకసారి బచావ్ ట్రిబ్యునల్ అవార్డులో